రేవంత్ రెడ్డి అట రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తయిందట. ఈ 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్న ఆయన సొంత కాన్స్టిట్యున్సీల, సొంతం అంటే కల్వకుర్తి సైడ్, ఇటు కోడంగల్ సైడ్ కాదు. సో మిడ్జిల్లో ఆయన మొదటిసారి జడ్పీటీసీగా గెలిచిన కానుంచి ఇక నేటి వరకు రాజకీయ ప్రస్థానం వస్తూనే ఉన్నది. సో ఈయన రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారుడు, లేదంటే బూతులు తిట్టుడు, లేదంటే ఎజెండాలు చేంజ్ చేసుడు తప్ప మరి ఏం కనిపిస్తలేదు. సో ఈయన టైటిల్ మాత్రం చాలా గొప్ప గొప్పగా రాసుకురు. ఈ రాష్ట్ర ప్రజలేమో ఎప్పుడు దిగిపోతాడు ఆ రేవంత్ రెడ్డి, ఎప్పుడు మాకు శని వదులుతుందా అని ప్రజలు 1000 కళతో ఎదురు చూస్తారు. కానీ అన్న మాత్రం నా ప్రభుత్వం బాగుంది, నా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచంలో ఇంతకంటే మంచిగా ఎవడు పాలన అందించలేడన్న విధంగా ఆయన చెప్తా వస్తా ఉన్నాడు. సో ఒకసారి ఏం రాసినా చూద్దాం. పాపాల బైరుడు మళ్ళీ రావాలని అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాడు. ఆయన పాపాల బైరుడు అంట, మన ఈయననేమంటారు జనాలు. సో ఆయన పాపాల బైరుడు అంటే మరి నీకు కూడా పేరు పెట్టారు కదా జనాలు. ఎగ్గొచ్చే ముఖ్యమంత్రి అని, ఎగవేతల ముఖ్యమంత్రి అని, ఏతుల ముఖ్యమంత్రి అని, ఇట్లా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మనిషికో పేరు పెట్టారు నీకు. ఎందుకంటే నువ్వు చేస్తా ఉన్న కార్యక్రమాలు, నువ్వు చేస్తున్న వ్యవస్థ అంతా చూస్తున్నారు కాబట్టి ప్రజలు పెట్టుకునే పేర్లు అవి. ఇక 10 ఏళ్లలో అట నిధులు రాలేదట, నీళ్లు రాలేదట, ఉద్యోగాలు రాలేదట. ఈ 3 కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవ్వలేదంటున్నాడు. ఆ 3 ఆయన ఇవ్వలేదు, నేను ఇస్తాను, నువ్వు వచ్చినావు. నువ్వు నీళ్ళు ఇస్తున్నావు అంటే నీళ్లు ఆంధ్రాకి ఇస్తున్నావు, నిధులు ఇస్తున్నావు అంటే నిధులు ఆంధ్రాకి ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు అంటే ఉద్యోగాలు ఆంధ్రలోకి ఇస్తున్నావు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకి ఇస్తాను ఉద్యమం చేస్తే నువ్వు ఆంధ్రాకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అయినావు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఇక వాళ్ళట 1,00,000 కోట్లు ఆస్తులు కూడా పెట్టినట, రాష్ట్రానికి మాత్రం 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చిరంటు. ఈ స్టేట్మెంట్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఇదే రేవంత్ రెడ్డి పత్రికలు రాసినాయి. దాదాపుగా 3 లక్షల కోట్లు, ఒక్క నిమిషం, దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు తెచ్చినని రాశారు. మరి మీ పత్రికలు రాసిన విధానం తప్ప, లేదంటే మీరు చెప్తున్న విధానం తప్ప, మీ ఆస్థాన మీడియా ఇదే వెలుగు పత్రిక, ఇదే రేవంత్ రెడ్డి పత్రిక 3 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు తెచ్చినని రాశారు. మరి నువ్వు చెప్తున్న ఈ 8 లక్షల కోట్లలో మరి నీ పైసలు ఎంత? కానీ మరి కాగ్ రిపోర్ట్ నాకు తెలిసి గతంలో చెప్పినట్టు 2,80,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పని నేను చదివినట్టు నాకు గుర్తున్నది. 2,80,000 కోట్లు. కానీ మా రేవంత్ అన్న ఏమంటాడు 8 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్టు. ఇప్పుడు మన పాపాలు మనకే, మంది పాపాలు మందికే. మంది పాపాలు తీసుకొచ్చి మన మీద వేసుకోవద్దు, మన పాపాలు తీసుకుపోయి మంది మీద వేయద్దు. నువ్వు చేసిన పాపం 3 లక్షల కోట్లు, ఆయన చేసిన పాపం 3 లక్షల కోట్లు. మరి 8 లక్షల కోట్లు ఎట్లా అయిందని మాకు ఇంత విచిత్రంగా అనిపిస్తుంది. అంటే చెరువు 1,00,000 వాచక తిన్నారా? కేసీఆర్ 1,00,000 కోట్లు, రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు పంచుకొని తిన్నారని డౌట్ కూడా మాకు వస్తున్నాయి. 2 లక్షలు వెంచిరా ఇక్కడ, అందుకే అంటున్నాం. ఇక ఇప్పుడు సంపాదన దోపిడీ ఆగిపోవడంతో అల్లుడు కొడుకట గద్దల్లాగా తిరుగుతున్నారట. ఇది ఇలా సంపాదన ఆగిపోవడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 30 నెలలుగా కాంగ్రెస్ అధికారంకి వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు గద్దల్లాగా తిరుగుతురా లేదనేది ప్రజలకు తెలుసు. ఇంకోటి, సంపాదన కోసం ఆఫీసులు పెట్టుకొని మరి సంపాదిస్తారు రేవంత్ రెడ్డి బ్రదర్స్. రియల్ ఎస్టేట్ ఆఫీసులు, కబ్జాల ఆఫీసులు, కమిషన్ల ఆఫీసులు ఓపెన్ చేశారు. మరి గద్దల్లాగా వాళ్ళు దోసుక తిన్నారు అంటున్నావు. మరి నువ్వు దోసుక తిన్న సంగతి చెప్పవేంది? నీ అన్నదమ్ములు దోసుక తిన్న సంగతి దాచి పెడతావేమి? నడి బజార్లా హైదరాబాద్ నడిపోటున కబ్జాలకు ఆఫీస్ పెట్టిరు మన అన్నదమ్ములు. కబ్జాలు చేసేటోనికి వానికి కమిషన్ ఇస్తే వానికి రిజిస్ట్రేషన్ చేసేటట్టు పెట్టరు. సపరేట్గా షాడో క్యాబినెట్ నడుస్తున్నది మనది. రోహిన్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, కొండలరెడ్డి కానీ, ఇంకోడన్నా కానీ. నువ్వేదో సక్కమైన ఉన్నట్టు, నీ అంత మంచోడు భూప్రపంచం లేనట్టు, నువ్వు ఏ రూపాయి అవినీతి చేయనట్టు మాట్లాడుతున్నావు. 1,50,000 కోట్లు నువ్వు దోసుక తిన్నాను చూస్తున్నావాడా మూసి ప్రక్షాళన పేరుతో. కేసీఆర్ 1,00,000 కోట్లకే ఆగిపోయిండు, నువ్వు 1,50,000 పోయినావు. ఇంకా మరి అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళకన్నా హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళకన్నా ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఏదో పదవులు ముదాసని. నీ అన్నదమ్ములు వాళ్ళకి ఎవరికన్నా ఓ సర్పంచ్ పదవి కూలేదు. మరి వాడోడు దోసుక తింటందుకు తెలంగాణ
మన అయ్యా జాగిరా మేము అప్పచెప్పినావా వానికి? నిన్ను కూర్చోబెట్టినావా ముఖ్యమంత్రి, నన్నదమ్మను కూర్చోబెట్టినావా? దాన్ని కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక అసెంబ్లీకి రాడట, ప్రజా సమస్యలు ప్రస్తావించడట, అధికారం ఇస్తే దోచుకోవడానికి వస్తాడట. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన చేస్తున్న కామెంట్స్. అధికారం ఇస్తే బరాబరు వస్తాడట, అధికారం లేకపోతే వస్తలేడట. ఎందుకు? ప్రజా సమస్యలు ప్రస్తావించడట, అసెంబ్లీకి రాడట. ప్రజా సమస్యలు బీఆర్ఎస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా వాళ్ళు ప్రస్తావించిన ప్రతి సమస్య పైన సవాలు విసిరి పిక్కొని పోయారు మీరు. ఇక నాకు గుర్తున్నదా, నిన్న కాక మళ్ళీ నేను లేను, లైవ్ చేయలేదు, నేను ఈ ఆఫీసు వర్క్లో ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అత్తు అని ఉంచిరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బీఆర్ఎస్ పార్టీలకు రేవంత్ రెడ్డి సవాలు విసిరాను. నేను ఆ రోజే మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు బరాబర్ వస్తారా, మరి కాంగ్రెస్ వాళ్ళు నిజంగా దమ్మున్నదా? ఎందుకంటే సవాలు విసరడం, పిక్కొని పోవడం మీకు అలవాటు అయిపోయింది. సో మరి వస్తారా అని ఆ రోజే అడిగిన. ఈ సన్నాసులు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మన హరీష్ రావు వచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు, రారాబాయి చర్చ కంటే ఎవడు రాలే. పోలీసులను పెట్టుకొని అరెస్టులు చేయించి ఇక పిచ్చోళ్ళు లెక్క ముతిముతల మైకి పెట్టుకొని వాగుతారు మా పొన్నం ప్రభాకర్ అసొంటోళ్ళు. మరి నేనేం అడుగుతున్నా, మీరు వాళ్ళతో ఏ దాంట్లోనన్నా సరిదూతలేరు కదా. అసెంబ్లీకి ఇలా హరీష్ రావు వచ్చిండు, హరీష్ రావు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పే దమ్ము మనకున్నదా? వాళ్ళు ఏమంటారు, నీ స్థాయి కేసీఆర్ స్థాయి కాదు, మాకే సమాధానం చెప్పినట్టు దద్దమ్మవు, నువ్వు కేసీఆర్ సమాధానం చెప్పేంత మునగాడవు అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? హరీష్ రావుకు కేటీఆర్కు సమాధానం చెప్పి, ఇగో కేసీఆర్ నీ అల్లుడు నీ కొడుకు నా చేతిలో ఓడిపోతురు, నా దమ్మిది, నువ్వు రా అని చెప్పాలి. గూట్లో ఉన్నది వీకాలంటే ఏట్లో ఉన్నది వీక్తానంట. ఉన్నోళ్ళని తట్టుకోలేక అరెస్టులు చేయించుకుంటా, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేసుకుంటా, ఇది నీ ప్రభుత్వం యొక్క పరిపాలన వ్యవస్థ జరుగుతున్న తీరు. ఇక మళ్ళీ సవాలు విసురుతాడు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండా రాలేదా అనేది ప్రజలు చూసుకుంటారు. కేసీఆర్ ప్రజల కోసం ప్రశ్నిస్తుండా లేదా, వాళ్ళ పార్టీ ప్రజల కోసం ప్రశ్నిస్తుందా లేదా ప్రజలు చూసుకుంటారు. కానీ నిన్ను కూడా చూస్తున్నారు, నువ్వేం పరిపాలిస్తున్నావు అని. నీ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందని ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. దాని సంగతి ఏందని అడుగుతున్నాం. ఇది వాళ్ళకు అధికారం కలే అంటే ఇంకా ఆ పశుపతి ఫామ్ హౌస్లో కుంగి కృషించాల్సిందే అంటున్నాడు. 2028 ఎన్నికలు రేపు 2 నెలలు ఉన్నాయి, 2.5. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా గెలవడా అని నేను అంటలేనే, సొంత కాంగ్రెస్ పార్టీలు అంటారు. ముఖ్యమంత్రి ఓ ఎమ్మెల్యే కూడా ఓడిపోయే అవకాశం ఉంది, నీ పరిపాలన అంత చండాలంగా ఉందని మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ చెప్పింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే. మరి ఇలా నువ్వేమో ప్రగల్భాలు పలుకుతున్నావు. పశుపతి అంట, పాత అండి, పాపాల బయలుడట. ఇవన్నీ ప్రజలు నిన్న అంటున్నారు. ఇంకో ఇవన్నీ ఎగ్గొచ్చిన పాపాల బయలుడు అంటున్నారు, ఇవన్నీ ఇవ్వకుండా మోసం చేసిన దొంగ అంటున్నారు. ఏమైనా ఏమంటున్నాడు, ఇక పశుపతి కూడా తమరి అని ప్రజలు అంటారు. ఒకవేళ ఇందులో ఏమైనా అబద్ధం ఉంటే ప్రూవ్ చేయమంటారు జనాలు. ప్రూవ్ చేస్తే సంతోషమే కదా, మేము కూడా సంతోషపడతాం. ఇక పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి. నాకేం మళ్ళా గుర్తుకొస్తాను. పేద మహిళలకు 2500 రూపాయలు కొట్టిన కాంగ్రెస్ సర్కారు మళ్ళీ రావాలన్నా, రైతులకు 3 సార్లు రైతు బంధు కొట్టిన సర్కారు మళ్ళీ రావాలన్నా, లేదంటే మా మహిళలకు గృహజ్యోతి కింద 2 యూనిట్ ఫ్రీ కరెంటు రాకుండా చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ రావాలన్నా, ఇందిరమ్మ పేరుతోని పేదోళ్ళను ముంచి కార్యకర్తలకే ఇల్లుచుకుంటున్న కాంగ్రెస్ సర్కారు, లేదంటే కేసీఆర్ గట్టి నీళ్లకు 3 రంగులు వేసే కాంగ్రెస్ సర్కారు మళ్ళీ రావాలన్నా, మా ముసలోళ్ళకు 4000 ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన దొంగ సర్కారు మళ్ళీ రావాలన్నా, మా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన దొంగ సర్కారు మళ్ళీ రావాలన్నా, లేదంటే మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారు ఏం కొట్టిన లంగ సర్కారు మళ్ళీ రావాలన్నా అని చెప్పేసి నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి నువ్వు అంటున్నావు కదా పేదల సర్కార్ అనేది, పేదల సర్కారు కదా, పేదలను మోసం చేసే సర్కారు, పేదలను హామీల పేరుతో నయవంచనకు గురి చేసిన సర్కారు ఇది. సో అందుకే ఈ సర్కారు మళ్ళీ రావద్దని ప్రజలు కోరుకుంటారు, మేము కోరుకుంటున్నాం. అన్న శిల్కపాలకులు అన్నమాట. ఇవన్నీ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రక అవసరం.
చారిత్రక అవసరం. అయ్యో అంజనే వేద్దామయ్యా మనం నిజంగా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి ఒక ఆయన కాడ పంతులు కాడ కూర్చోబెడదాం. లేదంటే అంజనే వేసేటోళ్ళు ఉంటారు కదా మన సినిమాలల్లో వెనకట్లా మల్లన్న స్వామి కూడా ఈడదాస్కూర్ అని అంజనే వేసి చూస్తారు. సో అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనలేదు అని అంజనే వేసి చూడాలి. నాకు తెలిసి అది ఫెయిల్ అవుతుంది. ప్రపంచంలో ఎవడైనా సరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని కలగంటుంటే అది కలగానే మిగిలిపోతుంది. ఇంకా ఈ జన్మకు తీరదు. ఇంకా ఇప్పుడు 55కి వచ్చిన యువకుడు ఆయన, ఇంకా ఏమంటారుగా నవ యువకుడు ఆయన. సో ఇంకో 25 ఉన్నాయి మ్యాక్సిమం. ఇంకో 5 ఎలక్షన్లు కథ ఇంకా అయిపోయినట్టే లెక్క. మరి దేశంలో ఏ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. ఆ ఉన్న కర్ణాటక ఈ తెలంగాణ ఎంతో అయితే నెట్టుకొస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. తెలియందా? ఇంకా ఆయన చారిత్రక అవసరం అంట. అట్లా చెప్పొద్దు. ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణాలు చేయడం మాకు వెనుతోని పెట్టిన విద్య. సో మరి ఆ కుంభకోణాలకు ఆయన అవసరం ఉందని తెలియదు. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చిండు. మిర్జిలు కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించాడు. ఈ కృతజ్ఞత సభ ఏంటంటే రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు దాటిన సందర్భంగా ఈ కృతజ్ఞత గురించి మాత్రం ఇంకోటి చెప్తా. మిర్జిల్లో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీగా గెలిచిండు. ఆ జెడ్పీటీసీ ఎట్లా గెలిచినది ఇక్కడ మీకు చిన్న సమాధానం చెప్తా. 2009 నాకు తెలిసి 2009 మీరు కలవకుర్తి నుంచి జడ్చర్ల పోతుంటే మిర్జిల్ అనేది వస్తుంది. మిర్జిలు రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఆయన ప్రస్తుతం అయితే వేరే మండలం ఉంది, అప్పుడు మిర్జిల్ మండలం కావచ్చు, కొండారెడ్డిపల్లి దాని కిందకే వస్తుండొచ్చు. 2009లో బీజేపీ బీఆర్ఎస్ లేదంటే అప్పటి టీఆర్ఎస్ ఈ రెండు అలయన్స్లో గెలిచింది. ఇది అబద్ధం అని తెలంగాణలో ఎవరితో చెప్పండి, ఎవరితో చెప్పించినా ఓకే మేము నమ్ముతాం దాన్ని. రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న వీడియోలు మన దగ్గర కూడా ఉన్నాయి, చాలా మంది దగ్గర ఉన్నాయి. మరి రేవంత్ నాకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ మరి ముందు పూట చూడలేదు నేను, ముందే చూస్తే తీసి పెడుతుంటే. సో రేవంత్ అన్న చరిత్ర అయితే అందరికీ తెలిసిందే. 2009లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా గెలిచిండు. ఆనాడు ఆచారి గారు రాష్ట్రంలో కానీ కల్వకుర్తిలో కానీ పెద్ద నాయకునిగా ఉండే. ఇవాళ గప్పాలు వలుగుతాడు ఆయన. ఆచారి గారు ధర్మం కోసం నిలబడి దేశం కోసం అదే భారతీయ జనతా పార్టీలో 40 ఏళ్ళ పైచిలకు రాజకీయం చేస్తా ఉండు. ఈ దొంగ పుటకు పార్టీ మారి నాకు వచ్చింది. మన చరిత్రకు ఆచారి గారి చరిత్రకు అంత తేడా ఉంది. ఒకప్పుడు బీజేపీలో ఆచారి గారు రేవంత్ రెడ్డికి గురువు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో పండుకొని లేదంటే టీఆర్ఎస్ పార్టీలో పండుకొని ఆనాడు ట్రై చేసిండు. కేసీఆర్ చెల్లి దొబ్బే అని చెప్పిండు. దొబ్బే అని చెప్పిన తర్వాత మళ్ళీ పోయి ఆయన జెడ్పీసీగా గెలిచిండు. తర్వాత జెడ్పీసీ గెలిచిన తర్వాత ఇండిపెండెంట్గా మళ్ళీ ఆనాడు మళ్ళీ ఇదే పార్టీ సపోర్ట్తోని మొదటిసారి ఎమ్మెల్సీగా గెలిచింది. ఎమ్మెల్సీగా గెలిచినాక 2009లోనా 2007 అనుకుంటున్నాను, నాకు 2 సంవత్సరాల ముందు అనుకుంటా. తర్వాత 2009లో అన్న కొడంగల్కి వచ్చింది. అంతేనా? ఇది టీడీపీ పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు సపోర్ట్తోని వీళ్ళు ఆయన అనుకున్న అవకాశం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని పగబట్టింది అంతే. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల చరిత్ర టీఆర్ఎస్తోనే మొదలైంది, లేదంటే బీజేపీతోనే మొదలైంది. ఇంకో ఉన్న మాట చెప్తా, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఏ బీఆర్ఎస్ పార్టీ ఏ టీఆర్ఎస్ పార్టీతోనైతే రాజకీయం చేసి ఇందాక వచ్చినో ఇలా వాళ్ళపైనే దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు. అసౌంటి రాజకీయ చరిత్ర, నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డి. ఇది అబద్ధం అని ఎక్కడైనా చూపింది. సోషల్ మీడియా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ గారు పక్క నిలబడ్డాయి కానీ, హరీష్ రావు గారి పక్క నిలబడ్డాయి కానీ, లేదు ఆచార్య గారి కింద శిష్యునిగా పనిచేసినాయి కానీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా ఉన్నాయి. మీరు అందరూ చూసి ఉంటారు. అంట ఏదో బలిసి అంటే ఏదో అయిందంట, తొండ బలిసి ఊసర వెళ్ళినట్టుగా నటిస్తాడు రేవంత్ రెడ్డి. సో దీన్ని నేను పెద్దగా పట్టించుకుంటలేను. కృతజ్ఞత కేసీఆర్కి చెప్పు, కృతజ్ఞత హరీష్ రావు గారికి చెప్పు, కృతజ్ఞత ఆచార్య గారికి చెప్పు. వాళ్ళే నీకు ఎంగిలి మెతుకులేసి వాళ్ళు నిన్న కూర్చోబెట్టరు. నేను ఇలా ముఖ్యమంత్రి వరకు నువ్వు వచ్చినావంటే ఖచ్చితంగా దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఉన్నది, హరీష్ రావు పాత్ర ఉన్నది, ఆచార్య గారి పాత్ర ఉన్నది. నేను మునగానని మురుత్తాన్నావు, ఊసర వెళ్ళేసాలు బంద్ చేసి తొండ లెక్క ఫస్ట్ ఆలోచించుకో.